ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాగబాబు గారు, రోజా గారు, నమస్కారం. నమస్కారం. నా పేరు గోపీనాథ్. ఈ రోజు నా పెళ్లి. ఎటువంటి ఆటంకాలు రాకుండా దీవించండి. ఆపండి ఆపండి. ఎవర్రా అది దండ అక్కడ పెట్టింది? ఆపండి. ఎవర్రా కొబ్బరికి అక్కడ పెట్టింది? ఈ పక్క పెట్టండి. ఎవర్రా ఇది ఇక్కడ పెట్టింది? అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. ఇంతకీ నువ్వెవరు? నేను ఈవెంట్ ఆర్గనైజర్. నీ పేరేంటి? రంగయ్య. రంగయ్య, ముహూర్తానికి సమయం ఆసనమైంది కదా, ఇప్పటి వరకు సన్నాయి వాళ్ళు రాలేదేంటి? ఎక్కడ? మీరేం చెప్పారు? సన్నాయిలు ఇక్కడ వాయిస్తే పక్క వీధిలో వినిపించా అని చెప్పాను కదా, అందుకే అక్కడే వాయిస్తున్నారు వాళ్ళు. నాకు అందరూ నీలాంటోళ్ళే దొరికారు. పెళ్లి నాదే. వారిని నవ్వు తగలయో. మళ్ళీ శ్రీముఖి పోనిందా? నా కాబోయే భర్తని పరిచయం చేస్తా. ఏవండి, తిని నా స్నేహితురాలు రాధా. గడ్డి లేని గేదలా ఉంది, ఇది రాదేంటి? ఓ వచ్చేసింది, పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. గోపి కాదే, గోపీనాథ్. నీకు గోపీనాథ్ కావచ్చు, అతను నాకు మాత్రం గోపి. గోపి నేను రాధను. గోపి గోపి తగిలింది వాడికి తలకే. ఓసే రాధా, ఓసే రాధా, మళ్ళీ ఈ జన్మలో పుట్టావా? ఈ పచ్చని పందిల్లో, నా వెచ్చని కవ్యుల్లో, నా రోమాలతో నిన్ను రంజు చేస్తానే రాధా. నువ్వు అరిచినా, గీ పెట్టినా, వద్దన్నా నిన్ను కుక్కలు చింపిన విస్తరాకు చేస్తాను. అవన్నీ నేను ఎందుకు చెప్తాను? ఫార్మాలిటీ కన్నా కనీసం ఫీలింగ్స్ కోసం నా చెయ్యవే. నేను చూడని ఫీలింగ్సా? నేను చూడని ఫీలింగ్సా? రాధా, రాధా, అయ్యో, అరటి తొక్క మీద కాలేసానే, కాపాడండి. నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఆపదలో ఉన్నారు. మీకు సంబంధించిన నేనే కదండి. నువ్వు కాదు, వెళ్ళు. నేను వెంటనే వాళ్ళని చేరుకునే వాళ్ళని క్షేమంగా తీసుకురావాలి. ఆస్ట్రేలియా ఇండియా పడదా? నేను ఇక్కడ కాలు జారుతున్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు కాళ్ళు కడుక్కోవడానికైనా ఆలోచిస్తావేమో కానీ కాలు జారడానికి ఎందుకు ఆలోచిస్తావు? రాధా, అయినా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా రాధా? మన ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే మనల్ని మళ్ళీ పుట్టించాడు రాధా, మళ్ళీ పుట్టించాడు. మనతో పాటు ఆ రంగా కూడా పుట్టాడు గోపి. రంగా పుట్టాడా? కురియల్ రంగా. ఒరే గోపి, మళ్ళీ ఎందుకు పుట్టావు? నీ మీద కోపం తీర్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావు? దాని మీద తాపం తీర్చుకోవడానికి పుట్టాను. ఈ రోజు నేను ఎంత చూస్తాను రా, నీకు చుక్కలు చూపిస్తాను రా. ఈ రోజు ఇప్పటి వరకు నాకే చూపించలేదు, అతనికే చూపిస్తావు. రాధా, వాడి సంగతి ఇలా కాదు. రాధా నాకే దక్కుతుందా? రాధా, గోపి నువ్వు జాగ్రత్తగా ఉండు, వాడంతూ నేను తేలుస్తా. కర్ర జాగ్రత్త గోపి, కర్ర జాగ్రత్త గోపి.
వాడికే కత్తిరే. మనం ఇక్కడ ఉంటే వాడు నిన్ను ఏదో ఒకటి చేస్తాడు. పద ట్రైన్ ఎగ్దాం పద. ఈ ట్రైన్ ఆగేటట్లేదు రాదా. నన్ను ఆపమంటావా? నిన్ను చూస్తే ఆగడానికి అది లారీ కాదు, ట్రైను. నా పర్సనల్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ వేసుకెళ్తాను. భయపడకు, నేను దాటిస్తాను. వెళ్ళు. ట్రైన్ దిగి నేను తోస్తాను. ఓకే, ఇలా కాదు రాని. ఇప్పుడు చూడరా. హలో, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జామా ఒక ఆటం బాంబును హెలికాప్టర్ పంపించండి. రణరంగం కోసం కాదు, రంగాగాడి కోసం. నా మీదికి అణుబాంబులు పెట్టి హెలికాప్టర్ పంపిస్తావు కదా. హలో, కేఏ పెరుగు అర్జెంట్ గా ఒక విమానం పంపించు. శాంతి కోసం కాదు, రాధ కోసం. నిన్ను చంపడానికి మొసలిని పంపిస్తున్నారా? నా గోపిని చెప్పడానికి నేను ఎందుకు వస్తాను? ఓసే బెప్పన్నానా, నీ అన్నది మొసలే, ముసలి కాదే. వెళ్ళి చంపే. రే రంగా, నా మీదకే ముసలిని పంపిస్తావు కదూ. రే, ఈ సొరచేపతో నిన్ను చంపేస్తారా? ఈ ముక్కుతో వాణ్ణి చంపే. గోపి, దీని ముక్కు కట్టి వాడి ముక్కే పెద్దది గోపి. కమాన్ సొరా. ఇలా కాదు, ఏదైనా చేయాలి. గోపి, అయ్యో గోపి, రాధ నాకు దక్కాలి, రాధ నాకే దక్కాలి. దీన్ని నా రోమాలతో రంజు చేస్తా. రాధ నాకే దక్కాలి, రాధ నాకే దక్కాలి. అయ్యో.